వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. నందిగామలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమమే రెఫరెండంగా మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. గత తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాలు, అబద్ధాలు చెప్పుకోవడమే రెఫరెండంగా ఎన్నికలకు వెళ్తుంది. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నందిగామ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, మున్సిపల్ కమిషనర్, ఏఈ, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ చేసిన అభివృద్ధి ప్రజలకు కనబడుతుంది. గత ప్రభుత్వం ఏం చేసిందో, మన అధికారంలోకి వచ్చాక ఏం చేశామో అనేది ప్రజల్లో ఆలోచిస్తాం. ఎవరికి అవకాశం ఇస్తే ఇంకా మంచి జరుగుతుందో, ఇంకా అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ప్రజలు వారికే మద్దతు ఇస్తారని ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, ఏఈ, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ సభ్యులు, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఇంక ముందు మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ 4.5 సంవత్సరాలు మీరు అందరూ చూస్తున్నారు. మొదటి 2 సంవత్సరాలు కరోనాతో పోతే ఈ 2.5 సంవత్సరాల్లో నందిగామ పట్టణ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రత్యక్ష సాక్షులు ఈ జర్నలిస్టులే. మీరంతా కూడా ఎంతో అనుభవం ఉన్న జర్నలిజంలో ఉన్న జర్నలిస్టులు. మీరంతా గతంలో ఎన్నో హయాంలో, రకరకాల హయాంలో అభివృద్ధిని చూశారు, లేకపోతే పరిపాలన చూశారు. వారి అభివృద్ధికి మా అభివృద్ధికి తేడాన్ని స్పష్టంగా మీకు కనిపిస్తుంది. సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు, సామాన్య ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఏ సెంటర్కి వెళ్ళినా డెవలప్ చేసాం. ఖచ్చితంగా కూడా దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఇక అతి తొందరలోనే ఎలక్షన్ కూడా రాకపోతుంది. మిగిలిన పనులు కూడా ఏదైతే ప్రామిస్లు చేసామో అవన్నీ కూడా చేయబోతున్నాం. ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి మంజూరు చేయించుకున్నామో నందిగామ పట్టణానికి 42 కోట్ల రూపాయలతోటి 100 పడుగుల ఆసుపత్రిని అతి తొందరలో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అదేవిధంగా మార్చి 15వ తారీఖు నుంచి కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ కాబోతుంది. దానికి అన్ని రకమైన గ్రీన్ సిగ్నల్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. క్లాసులు కూడా మార్చి 15 నుంచి అడ్మిషన్స్ ప్రొసీజరు, ఎంట్రన్స్ టెస్టులు అన్నీ కూడా నందిగామలో కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా అనేక పనులకు శ్రీకారం చుట్టాం. అనేక పనులకు శ్రీకారం చుట్టడమే కూడా ఇవన్నీ కూడా త్వరితగతిన ఫినిష్ చేసి మేము మంచి చేసాం, మేము మీకు మంచి చేశాను అనిపిస్తేనే మీరు మాకు ఓటు వేయని ధైర్యంగా వెళ్ళటానికి ముందుకు వెళ్తున్నాం. తొందరలోనే ఎలక్షన్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇక అప్పటికే డాక్టర్ గారు గతంలో ఏ ఎమ్మెల్యే తిరగని విధంగా మన నందిగామ శాసనసభ్యులు డాక్టర్ గారు ప్రతి ఇంటికి కూడా గడప ద్వారా కార్యక్రమాలు చేశారు. ఏ ఎమ్మెల్యే తిరగలేదు. ఇంతమంది నందిగామలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే కూడా తిరగని వీధిగా ఈరోజు మా స్ట్రెంత్ ప్రతి ఇంట్లో ఎంత సంక్షేమం అందుతుంది, ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోనూ ఎంత సంక్షేమం అందుతుంది, అసలు ఏ గ్రామంలో ఎంత జనం ఉన్నారు, ఎంత అభివృద్ధి పనులు చేశాం అనేది స్పష్టంగా చెప్పగలిగే ధైర్యంతో ఉన్నాం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామని కైవసం చేసుకోబోతుంది. నందిగామ మీద మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. దానికి నిదర్శనమే ఇన్ని అభివృద్ధి పనులు. ఇన్ని వర్గాలని ఒక బాధ్యత ఇచ్చి ఇన్ని వర్గాలకి రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తున్నాం. మీరు చెప్పండి, ఒకప్పుడు ఏ విధంగా నందిగామలో ఎటువంటి వారు పరిపాలన చేసేవారు, ఎటువంటి పెత్తందారులు పరిపాలన చేసేవారు. మొన్నటిదాకా కూడా 2014 నుంచి 2018 వరకు ఎటువంటి బాబులు పరిపాలన చేశారో మీ అందరూ తెలుసు. కానీ ఈరోజు అలా లేదు. మేము ఎవరి చేతిలో కూడా కీలుబొమ్మలాగా లేము. మేమంతా కూడా సొంత శక్తితోటి, మా క్యాలిబర్ తోటి, మా ఆలోచన విధానంతో మీ నందిగామని ఒక విజన్ తోటి ఈరోజు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ప్రజలు మా వైపు ఉన్నారు, మా వైపు ఉంటారు. ఎందుకంటే నందిగామ ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్నవారు. నందిగామ ప్రజలందరికీ కూడా ఈ నాయకుడైతే ఏం చేయగలనేది స్పష్టమైన అవగాహన నందిగామ ప్రజలకు ఉంది. ఆ అవగాహన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలుసు. తప్పకుండా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.